యస్యద్విరదవక్త్రాద్యా పారిషద్ధ్యా పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణంతమాశ్రయే ఏషామాశిదాదివైగానసానాం జన్మక్షేత్రే నైమసారణ్యభూమిః దేవో యేషాం దేవకీ పుణ్యరాశిః తేషాం పాదద్వందపద్మం ప్రపద్యే. ఎన్ఎల్టీసీ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా విశ్వావసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున మనం ఉగాది అనే పండుగని మనం జరుపుకుంటున్నాం. అసలు ఈ ఉగాది రోజున మనం పంచాంగ శ్రవణం చేసుకుంటాం. ఎందుకయ్యా ఈ పంచాంగ శ్రవణం చేసుకుంటాము అంటే, మన యొక్క భవిష్యత్తు యొక్క జ్ఞానాన్ని, అలాగే వ్యక్తిగత ఫలితాలని, అలాగే శుభ నిర్ణయాలని, అలాగే ఎటువంటి ధార్మిక సాంప్రదాయిక వ్యవహారాలను కూడా మనం గడపటానికి కూడా, జరుపుకోవటానికి కూడా ఈ పంచాంగ శ్రవణం అనేది మనకి ఉపయోగపడుతుంది. అందుకే మనం ఈ పంచాంగ శ్రవణాన్ని ఉగాది రోజున మనం పెద్దల ద్వారా కానీ, లేకపోతే పురోహితుల ద్వారా కానీ, లేదంటే అర్చకుల ద్వారా కానీ మనం ఈ పంచాంగ శ్రవణాన్ని వింటూ ఉంటాం. ఇప్పుడు మనం విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాం. విశ్వావసునామ సంవత్సరం అనేది మనకు ఉండే 60 సంవత్సరాలలో 39వ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనకి ముఖ్యంగా విశ్వావసు అనే పేరు వేదకాలం నాటి నుంచి ఈ పేరు వచ్చిందన్నమాట. విశ్వావసు అంటే ఈ విశ్వాన్ని ఆధారంగా చేసుకునేవాడు, లేదా ఈ విశ్వాన్నన్నిటినీ కూడా పరిరక్షించేవాడు అనే పేరుతో ఈ నామం అనేది వచ్చింది. ఈ సంవత్సరానికి విష్ణువు లేదా చంద్రుడు పరిరక్షణ చేయటము ద్వారా ఆనందం, శాంతి మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఒక దేవత అనుగ్రహాన్ని సూచించేలా ఉంటుంది ఈ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా అనేకమైన శుభ ఫలితాలు ఉన్నాయి అనేసి మనకి ఈ సంవత్సరం పంచాంగం చెప్తూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని యొక్క పంచాంగ శ్రవణ ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలపదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధ ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదమం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. గంగా స్నానం చేసినటువంటి విశేష ఫలితాన్ని, అలాగే గోదానం చేసినటువంటి పుణ్యఫలాన్ని, అలాగే శుభాన్ని, సంతానాన్ని, సంపత్ప్రదాయకంగా అన్ని శుభకార్యాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అనేది మనకి చాలా ముఖ్యమైనది. మనం కలియుగ ప్రమాణంగా తీసుకుంటే కలియుగం మొత్తం కూడా 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. మనం కలియుగం ప్రారంభమై మనం 5,126 సంవత్సరంలో ఉన్నామన్నమాట ఈ విశ్వావసునామ సంవత్సరం. దీని ద్వారా మనం ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తే, ముఖ్యంగా మనం సంవత్సర ఫలితాన్ని తీసుకుంటే దేశమంతా కూడా సస్యశ్యామలంగా, అలాగే పంటను అనుకూలించేలాగా ఉంటుంది. ఆహార పదార్థాల యొక్క ధరలు పెరుగుతాయి. రాజకీయ నాయకుల యొక్క అనిశ్చితి పెరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో భారీ కుంభకోణాలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉంది. క్రీడా రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. సినీ, రాజకీయ రంగాల్లో ప్రధానమైన వారికి ప్రాణగండాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు దేశాలతో మతపరమైన దాడులు, అలాగే యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. భూకంపాలు, తుఫానులు, ప్రకృతి వైపరీత్యాల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో అన్ని ప్రభుత్వాలు కూడా సఫలీకృతం అవుతాయి అనేసి ఈ సంవత్సరం ఫలితంగా చెప్తూ ఉన్నది. స్టాక్ మార్కెట్ కూడా అనూహ్యమైన ఫలితాలు వెలువతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆశించినంత మేర ఫలితం లభించకపోవచ్చు. అలాగే అగ్ని ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని కూడా ఈ సంవత్సరం యొక్క ఫలితాలు చెబుతూ ఉన్నాయి. ఈ విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలితాలు తీసుకుంటే, ఆబ్దే విశ్వావసో స్వస్వద్ఘోన రోగాకులాధార స్వస్వార్గ్య పృష్టయోర్మధ్య
కార్పాసస్య మహార్గత. రోగములు ప్రబలే అవకాశం ఉంది. వర్షాలు మధ్యమంగా, పంటలు మధ్యమంగా ఫలించే అవకాశం ఉంది. రాజులు ప్రజల యొక్క విశ్వాసాలు అంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల యొక్క మన్నన పొందుతాయి అనేసి చెప్తూ ఉంది. ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రాహువు. చైత్రమాసంలో రాజకీయ కల్లోలాలు, వైశాఖంలో కలహాలు, ప్రజాక్షోభము, జ్యేష్ఠంలో రోగాలు, ఆషాఢంలో అల్పవృష్టి, శ్రావణ భాద్రపదాలలో దుర్భిక్షము, ఆశ్వీజ మాసంలో పశువుల ధరలు పెరిగే అవకాశము, వెండి బంగారాలు ధరలు పెరిగే అవకాశం ఉంది. కార్తీకం మాసత్రయంలో సమస్త వస్తువు ధరలు కూడా తగ్గి మాఘం ఫాల్గుణంలో ధరలు పెరిగే అవకాశం ఉందని ఈ విశ్వావసునామ సంవత్సరం తెలుపుతూ ఉంది. ముఖ్యంగా కర్తరి, మనకి కత్తెర అని చెప్పి కూడా మన ఆంధ్ర తెలంగాణలో దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. చాలామందికి సందేహం ఉంటుంది ఈ కర్తరిలో ఏమేం కార్యక్రమాలు చేసుకోవాలి అని. ఇది ముఖ్యంగా మన నెదర్లాండ్స్, బెల్జియం, లక్సంబర్గ్ దేశాల్లో వాళ్ళు కూడా ఈ ప్రశ్నను అడిగారు కాబట్టి ఇది ముఖ్యంగా చెప్తూ ఉన్నాము. కర్తరి వచ్చేసి వాస్తు కర్తరి, అగ్ని కర్తరి, కర్తరి త్యాగం అనే 3 రకాలుగా విభజిస్తే 4 మే 2025 నుంచి 28 మే 2025 వరకు ఈ కర్తరి ఉంది. ఈ కర్తరిలో చక్కగా గృహప్రవేశాలు, ఉపనయనాలు కూడా చక్కగా చేసుకోవచ్చు. అండ్ మౌఢ్యమిలో మాత్రం మనం గృహప్రవేశాలు చేసుకోకూడదు. ఈ మౌఢ్యం వచ్చేసి 26 అక్టోబర్ నుంచి 17 ఫిబ్రవరి దాకా ఉంది. అలాగే గురుమౌఢ్యం వచ్చేసి 16 జూన్ నుంచి 9 జూలై వరకు కూడా ఈ కర్తరి ఉంది. కాబట్టి వీటిని చూసుకొని మన యొక్క గృహప్రవేశాలు నిర్ణయం చేసుకోవటం చాలా ఉత్తమంగా ఈ పంచాంగ విశ్వావసునామ సంవత్సరం చెప్తూ ఉంది. మొట్టమొదటగా మనం మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏడాదిలో కీలక మార్పులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులతో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విదేశీయానము అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు ఉన్నాయి. రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఆదాయంగా తక్కువగా ఖర్చులు, తక్కువగా ఆదాయము, ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాజ్యపూజ్యం సాధారణంగా ఉంటుంది. దోష నివారణ కోసం నీలరంగు దుస్తులు ధరించి శనేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 9. ముఖ్యంగా వీళ్ళు సప్తముఖి హనుమత్ కవచము, అలాగే ఆంజనేయ స్వామి వారికి పారాయణ, మన్యు సూక్తంతో పూజ, ఆకు పూజ ఇలాంటివి ఆంజనేయ స్వామికి చేసుకొని శ్రీరామరక్షా స్తోత్రాన్ని నిత్యం పఠించుకోవటం వల్ల, అలాగే శనీశ్వర స్వామి యొక్క దేవాలయాల దర్శనం వల్ల వీళ్ళకి కొంత ఉపశమనం పొంది అన్ని విషయాల్లో కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వృషభం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి రాహుకేతు ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని అనుకూలత వల్ల విజయమైన ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు విపరీతమైన లాభాలు కనిపిస్తాయి. న్యాయవాదులు, పోలీసులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి. ఆర్థికంగా ఆదాయం ఎక్కువగా, ఖర్చులు తక్కువగా ఉంటాయి. రాజ్యపూజ్యం పొందే అవకాశం ఉంటుంది. అవమానం చాలా తక్కువగా ఉంటుంది. శుభకార్యాలలో కుటుంబాలతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహించాలి. ఈ దోష నివారణకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. ముఖ్యంగా ఈ రాశివారు నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. రుద్రాక్ష లాకెట్ను ధరిస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నృసింహస్వామి, విష్ణుమూర్తి దేవాలయ యొక్క దర్శనము, పానకం చేసి స్వామివారికి పానకంతో ఆరాధన చేసుకోవటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. మిథునం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి రాజయోగం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది.
రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు విశేషమైన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ఆదాయం ఎక్కువ, ఖర్చులు చాలా తక్కువగా ఉండటం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు. రాజ్యపూజ్యం సాధారణంగా ఉంటుంది. అవమానం కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల సంఘంలో పలుకుబడులు సంపాదిస్తారు. కుటుంబంలో ఆనందదాయకంగా అనేక సంతోషాలతో సంబరాలు జరుపుకుంటారు. ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహిస్తే మంచిది. ప్రేమ సంబంధాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. దోష నివారణ కోసం వీరు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వీళ్ళకి మేలు కలుగుతుంది. ఈ రాశివారు దీపారాధన చేసుకోవటము, దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించటము, గురువారం గురుచరిత్ర పారాయణము, సిద్ధమంగళ స్తోత్రాలు చదువుకోవటం మంచిది. శివాలయ దర్శనము, శివాభిషేకం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. కర్కాటక రాశి. పునర్వసు 4 పాదాలు, 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. న్యాయ వ్యవహారాలు లాభంగా ఉంటాయి. రైతులకు ఆశాజనకమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు జాగ్రత్త వహించడం మంచిది. అవమానం తక్కువగానే ఉండటం వల్ల సంఘంలో పలుకుబడి ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. వీరు పసుపు రంగులు ధరిస్తే మంచిది. అదృష్ట సంఖ్య 2. ఈ రాశివారు ముఖ్యంగా ప్రతినిత్యం దుర్గా సప్తశ్లోకి స్తోత్ర పారాయణ, దుర్గాదేవికి ఆరాధనము, శుక్రవారం దుర్గామాత ఆలయ దర్శనం చేసుకుని కుంకుమ పూజలు చేసుకుంటే వీరికి ధనలాభం అంతా మంచి జరుగుతుంది. శుభం. సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి అష్టమశని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆదాయం ఎక్కువైనా ఖర్చులు అధికంగా ఉండటం వలన వచ్చిందంతా మంచినీళ్ళలా ఖర్చుపోయే అవకాశం ఉంది. సినీ రంగ రాజకీయాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రాజపూజ్యం, అవమానం సాధారణంగా ఉండటం వల్ల ఎక్కువగా సంఘంలో చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబంలో ఆనందదాయకమైన సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యంపై కొత్త శ్రద్ధ వహిస్తే మంచిది. యాత్రలకు అనుకూలంగా ఉంటుంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 1. ఈ రాశివారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క కరామలమ్మ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేసుకొని వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ దర్శన, ఆరాధన చేయుట, సుదర్శన స్తోత్రము, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం వలన వీరికి అన్ని శుభం జరిగే అవకాశం ఉంటుంది. కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. ఈ కన్యారాశి వారు అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, కొత్త అవకాశాలు లభిస్తాయి. పెళ్లి కాని యువతకు వివాహం యోగం ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలోనే ఉంటాయి. ధ్యాన యోగాలలో ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. అదృష్ట సంఖ్య 5. ఈ కన్యారాశి వారు ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోవటము, దుర్గా అమ్మవారి యొక్క దేవాలయ సందర్శన, చండీ హోమాలు చేయించుకోవటం, రాహుకాల దీపారాధన వల్ల శుభం కలుగుతుంది. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ 98% అనుకూలంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి అనుకోని పరిణామాలు ఎదుర్కొనవచ్చు. ఆర్థికంగా ఆదాయం మరియు ఖర్చులు సమానంగా ఉండటం వల్ల ధనం వ్యయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులకు స్థిరమైన లాభాలు సాధ్యపడతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందుతారు. దోష నివారణ కోసం వీరు గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అదృష్ట సంఖ్య 6. ముఖ్యంగా ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచ స్తోత్రాన్ని, స్వామివారి యొక్క దర్శనాన్ని, స్వామివారి పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి ప్రదక్షిణ చేసి గోవిందనామస్మరణతో అంతా శుభం జరుగుతుంది. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా కూడా శత్రువులు మరియు ఇతర సమస్యలతో తనమునకలవుతారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.
ఆర్థికంగా ఆదాయం తక్కువగా ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన ధనం జాగ్రత్త చేసుకుంటే మంచిది. సినీ మరియు రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు చదువులో మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. దోష నివారణ కోసం వీరు కూడా పసుపు రంగుల దుస్తులు ధరిస్తే మంచిది. అదృష్ట సంఖ్య 9. ఈ రాశి వారు సోమవారం శివారాధన, నిత్యం శివుడికి బిల్వదళాలతో అర్చన చేయటం మంచిది. రుద్రాక్ష ధారణ, కాలభైరవాష్టకం పఠిస్తే వీరికి ఉద్యోగ లాబ్ధి, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి పొందుతారు. ధనురాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ధనురాశి వారికి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉంది. ఆదాయం మరియు ఖర్చులు సమానంగా ఉండటం వలన ధనం మంచినీళ్ళలా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉండవచ్చు, కానీ పెద్ద సమస్యలకు ఎటువంటి తావు లేదు. వ్యాపారస్తులకు స్థిరమైన లాభాలు సాధ్యపడతాయి. విద్యార్థులు చదువులో సాధారణంగా ఫలితాలు వస్తాయి కాబట్టి కొంచెం కృషి చేయటం మంచిది. ఈ దోష నివారణ కోసం వీరు కూడా పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3. వీరు ముఖ్యంగా శనేశ్వర స్వామి వారి దర్శన, తైలాభిషేకం, నల్లనివుడు దానం చేయటం, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయటం, అలాగే దశరథ కృత శని స్తోత్ర పారాయణ, స్వామివారికి ఆంజనేయ స్వామివారికి వడపప్పు, అప్పాలు నివేదన చేసుకోవటం మంచిది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశివారు ముఖ్యంగా ఆర్థిక లాభాలు సూచించడం వలన ఆర్థికంగా స్థిరపడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మరియు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదరవచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు ఉండవు. కుటుంబం సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మంచి గుర్తింపు పొందుతారు. ధ్యాన యోగాలలో ఆసక్తి పెరుగుతుంది. వీళ్ళు నీలరంగు దుస్తులు ధరిస్తే మంచిది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8. ఈ రాశి వారు ముఖ్యంగా సంకటహర గణపతి స్తోత్ర పారాయణ, అలాగే గణపతికి గరికతో పూజ చేసుకోవటం మంచిది. లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవటం వల్ల ఉద్యోగంలో, వ్యాపారాలలో లాభము, గృహమున శుభ కార్యక్రమాల ప్రాప్తి, కార్యసాధన, జయం కలుగును. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి ఆర్థికపరమైన సమస్యలు అధిగమిస్తారు. కుటుంబంలో బంధాలు మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యాపారాల్లో అవకాశం వస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరము. ఉద్యోగస్తులకు స్థిరమైన ప్రగతి ఉంటుంది. విద్యార్థులకు సాధారణ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం శ్రద్ధ వహిస్తే మంచిది. యాత్రలు అనుకూలంగా ఉంటాయి. వీరు శనివారం దోష నివారణ కోసం పూజ చేసుకుంటే మంచిది. అదృష్ట సంఖ్య 4. ఈ కుంభరాశి వారు ముఖ్యంగా జమ్మి చెట్టుకు ఆరాధన చేసుకోవటము, ఆ వృక్షం సన్నిధిలో ప్రశాంతతగా ధ్యానం చేసుకోవటము, ప్రతి శనివారం కూడా శమీ వృక్షానికి 27 సార్లు ప్రదక్షిణ చేయటము, నువ్వులు దానం చేయటం వలన వ్యవహార జయము, లాభం కలుగుతాయి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ మీనరాశి వారికి ఈ ఆర్థికంగా చక్కదిద్దుకునే అవకాశంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం వివాహ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంపై వీరు కూడా కొంత శ్రద్ధ వహిస్తే మంచిది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం వలన వీరికి గుర్తింపు లభిస్తుంది. ధ్యాన యోగాల్లో వీరికి కూడా ఆసక్తి కలుగుతుంది. దోష నివారణ కోసం వీరు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. వీరి అదృష్ట సంఖ్య 7. ఈ మీన రాశి వారు ముఖ్యంగా హనుమత్ కవచము ప్రతినిత్యం పారాయణ చేసుకోవటము, ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆలయ దర్శనము, ఆరాధన చేసుకోవటము, శని దోష నివారణ కోసం శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించుకోవటం వలన, గోమతి చక్ర లాకెట్ ధరించడం వలన కూడా వీరికి అన్ని శుభాలు జరుగుతాయి. శుభం.